హాయ్ గైస్, ఇవాళ సండే కదా, పొద్దున్నే లేచి రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తున్నాను. నేనైతే తెచ్చుకున్నాను, రైస్ పెట్టుకుంటున్నాను. రైస్లో మనం మిర్చి, ఆనియన్స్ అండ్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. రైస్ అయితే పెట్టేశాను గైస్, ఇక చికెన్ పరిస్థితి చూద్దాం. అయితే చికెన్ అందరిలా కష్టపడి చేయం గైస్. జస్ట్ సింపుల్ ఆనియన్స్ అండ్ మిర్చి వేసిన తర్వాత చికెన్ వేసేసాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తే కొంచెం మాడిపోయాయి, ఏమనుకోకండి. నేను చికెన్ వాష్ చేసుకురావడానికి వెళ్ళాను, గ్యాప్లో మాడిపోయాయి, కానీ పర్లేదు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ చికెన్ వేసాక ఒకసారి మంచిగా కలిపి ఉల్లిగడ్డలు అండ్ ఆనియన్స్ నీట్గా అందులో కలిసేలా కలిపేసి జస్ట్ మూత పెట్టేసుకో. అందులో నుంచి అన్ని వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. యాక్చువల్గా పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందరూ ఎవరైనా కానీ ఉప్పు కారం వేస్తారు, కానీ మనం ఇప్పుడే ఉప్పు అండ్ కారం వేద్దాం. ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసేసి ఇప్పటి నుంచే మొత్తం చికెన్కి కారం ఉప్పు పట్టుకునేలా నేనైతే కావాల్సినవి అన్నీ వేసేసా, కారం ఉప్పు మసాలాలన్నీ. ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఇలా ముందే వేయడం వల్ల చికెన్ కింద అడుగంటుతుంది, అంటే చికెన్ గిన్నె మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఉప్పుకి దీన్ని చూస్తూ కలుపుతూ ఉండాలి.